పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. నేటి సత్యదర్శనంలో అంతర్బోధ అంటే ఏంటి, ధ్యాన సాధన తర్వాత అంతర్బోధ వినబడుతుందా, అసలు అంతర్బోధ వినబడడం వల్ల, అంతర్బోధ వినడం వల్ల లాభాలు ఏంటివి అనేటువంటి అద్భుతమైన విషయాలు తెలుసుకోబోతున్నాం ఈ ఎపిసోడ్ ద్వారా. ఈ జ్ఞానం అందించడానికి మనతో పాటు ఉన్నారు. ధ్యానం తర్వాత వారిలో ఆ ధ్యాన శక్తితో ఎలా జీవిత సమస్యల్ని పరిష్కరించుకుంటున్నారో 2 ఎపిసోడ్స్ మనకి ఇచ్చారు. ఎంతోమంది అది చూసి మా ప్రశ్నలకు సమాధానాలు వచ్చాయి అని చెప్పారు. ఇక వారే సువర్ణ మేడం గారు. సర్వదేవతా పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని బిఎన్ రెడ్డి నగర్లో నడుపుతూ ఎంతోమందికి వారి అంతర్బోధ వింటూ అందరికీ ఈ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం సార్. సత్యదర్శనానికి స్వాగతం. థ్యాంక్ యూ. అంతర్బోధ చాలా బాగుంది మేడం. ఇంట్యూషన్ అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో. సో అంతర్బోధ అంటే ఏంటి, మీకు ఎలా ఏమి వినబడుతూ ఉంటుంది? ఈ ధ్యానాన్ని అందించిన ధ్యాన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వేల కృతజ్ఞతలు. ముందుగా ఎస్ మేడం. నా పేరు సువర్ణ. మేము బిఎన్ రెడ్డి నగర్లో ఉంటాము. నేను ధ్యానానికి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 15 సంవత్సరాలు నా ధ్యాన జీవితంలో ఈ ధ్యానానికి రాకముందు సార్, నాకు ఈ అంతర్బోధ అని కానీ, కళ్ళు మూసుకుంటే ఇంకొక ప్రపంచం ఉందని కానీ తెలియదు. ఎలా అంటే అంతే, పూజలు ఇవి తప్ప ఇంకా ఈ కళ్ళు మూసుకుంటే, కళ్ళు తెరిచి చేసేటివే తప్ప కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది తెలియదు. అసలు అంతర్బోధ అనేది తెలియదు. కానీ నిజంగా చెప్పాలంటే అందరికీ అంతర్బోధ ఉంది సార్. అందరికి ఉంటుంది, అందరికి ఉంటుంది. ధ్యానం చేసే వాళ్ళకు ఉంటుంది, చెయ్యని వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ మనము ధ్యానం చేసి అంతర్ప్రయాణంలోకి వెళ్ళినప్పుడు, మన మనసు శూన్యమైపోయినప్పుడు ఆ అంతర్బోధ మనకు వినపడుతుంది. అందరికీ ఉంటుంది, కానీ అక్కడ వినపడదు. అల్లకల్లోలంగా ఉంటుంది మనసు. కాబట్టి అంతర్బోధ వినలేరు. ఒకవేళ విన్నా కూడా ఆ సత్యాన్ని మనము ఆచరించడానికి ముందడుగు వెయ్యం. అంతర్ప్రయాణం ద్వారా వచ్చేటువంటి బోధనే అంతర్బోధ అనుకోవచ్చా? అంతే. ఓకే, అంతే. అంటే ఇప్పుడు ధ్యానం లేకముందు అల్లకల్లోలంగా ఉన్న మనసు ఎన్నో వినబడుతూ ఉంటాయి, ఎన్నో తెలుస్తూ ఉంటాయి, అందులో ఇది ఒకటే అనుకుంటారు. అంతే. సో మీకు అలాంటి ఏమి తెలియదా అంతకుముందు? అంతకుముందు ఏమీ తెలియదు సార్. అసలు అంతర్బోధ అంటే ఇది ఒకటి ఉంటుందని కూడా తెలియదు. అంతర్బోధ అన్న ఆ వర్డే తెలియదు అసలు. నేను వినలేదు. మాదంతా రైతు కుటుంబం. మేము చేసేదంతా రైతు పనులు, వ్యవసాయం పనులు. ఆ తర్వాత పిల్లలు వాళ్ళని స్కూల్కి పంపేయడం అదే సరిపోయింది తప్ప ఈ అంతర్బోధ అని కానీ కళ్ళు ఏమీ తెలియదు. అలా నేను ధ్యానంలోకి వచ్చాను. అసలు ధ్యానంలోకి వచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెట్టానో ముందు ప్రశాంతంగా అనిపించింది. ఆ ప్రశాంతత, ఈ ప్రశాంతతలో నుంచి ఏం జరుగుతుందా అని వేచి చూస్తూ ఉన్నాను. అలా రోజు 1.5 గంట కూర్చోబెట్టేవాళ్ళు. శ్వాస మీద ధ్యాస, కళ్ళు మూసుకోవాలి, హాయిగా కూర్చోవాలి, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని, కుర్చీలో కూర్చుంటే కాళ్ళు క్రాచ్ చేసుకోవాలి, కింద కూర్చుంటే సుఖాసనంలో కూర్చోవాలి అని మాకు అక్కడ చెప్పారు. 1.5 గంట కూర్చోబెట్టేవాళ్ళు. ఆ 1.5 గంటలో మీరు కదలొద్దు, ఏ సౌండ్ చెయ్యొద్దు, ఏమైనా దోమలు కుట్టినా అలా చూస్తూ ఉండండి. ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పుడు మీరు కదలండి అలా చెప్పారు సార్. నాకైతే అంత స్ట్రిక్ట్ గా చేపించారు. ఎవరో మాస్టర్, బాబూజీ మాస్టర్ అని. బాబూజీ మాస్టర్, వావ్, చాలా బాగా చేపించారు. అలా చెప్పేదన్నమాట. చెవులు వచ్చి చెప్పేది. అలా కదులుతూ ఉన్నప్పుడు అమ్మ కదలొద్దు అలా చెప్పారు. ఏం జరుగుతుంది కదలకుండా ఉంటే? చూద్దాం. కదలొద్దు అన్నారు కదా, కదలొద్దు అంతే. స్థిర సుఖాసనం అంతే. అలా ఆ ధ్యాన జీవితాన్ని నేను స్టార్ట్ చేశాను అనమాట. కదలొద్దు అన్నారు కదా, ఏం జరుగుతుంది? శ్వాస మీద ధ్యాస. ఆలోచనలు రావద్దన్నారు, వచ్చినా కట్ చేయమన్నారు, ఏం జరుగుతుంది? కట్ చేసి చూద్దాం. అది ఇలా చూసుకుంటూ నేను వెళ్ళాను అనమాట. ఎట్లా చెప్పారో స్టెప్ బై స్టెప్
సాధన చేసుకుంటూ వెళ్ళాలి. ఊచా తప్పకుండా చేస్తూ చేస్తూ ఏం జరుగుతుందో చూడాలి. స్థిరంగా కూర్చుంటే ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, శ్వాసను గమనిస్తే ఏం జరుగుతుంది, అంతే. ఆలోచన రహిత స్థితిలోకి వస్తే ఏమవుతుంది, ఏం జరుగుతుంది చూద్దాం. చూస్తే గాని తెలియదు. నువ్వు అది చూడకుండా ఏం చెప్పగలవు, ఏం పొందగలవు అని నాకు చాలా పట్టుదల వచ్చింది సార్. అలా నేను హాయిగా 1.5 గంట కూర్చునేదన్నమాట, వాళ్ళు ఓకే చెప్పే వరకు. అప్పుడు ఫస్ట్ మనసు ప్రశాంతంగా అనిపించింది. ప్రశాంతత, ఆలోచనలు రావద్దన్నారు. ఓన్లీ శ్వాస, ప్రతి శ్వాసను గమనించాలి, శ్వాస మీద ధ్యాస, ఏ ఒక్క శ్వాసను వదిలిపెట్టద్దు. అలా చెప్పేసరికి నేను ప్రతి శ్వాసను గమనించాలి, అంతే. గాలి పీలుస్తున్నాను, వదులుతున్నాను, గమనిస్తూ ఉండాలి. ఆలోచనలు వస్తే పక్కన తోచేయి, అంటే దాన్ని కట్ చేయి అని చెప్పారు. అలా నేను ఆ కట్ చేస్తూ నేను ధ్యానంలో కూర్చోవడం జరిగింది ఫస్ట్. దాని తర్వాత ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది గమనిస్తూ ఉన్నాను. గమనిస్తూ ఉన్నప్పుడు నా అంతరంగంలో నుంచి, అంటే నేను ఇది ఈ యొక్క 7-8 ఎపిసోడ్లో అక్కడక్కడ వచ్చిందేమో, నేను ఇప్పుడు ఈ అంతర్బోధ కాబట్టి నేను ఇవన్నీ చెప్పాల్సి. పర్వాలేదు మేడం, చెప్పండి. అంతర్బోధ అంటే ఇప్పుడు మీకు అంతకు ముందు మొత్తానికే తెలియనప్పుడు ఇప్పుడు అది అంటే ఏంటో చెప్పాలంటే ఇవన్నీ చెప్పాల్సి, ఇవన్నీ ఉండాలి ఇందులో అని. అట్లా నేను ఒక 3 days 4 days ఆ 1.5 గంట కూర్చోవడం జరిగింది ఒక సెంటర్లో. ఆ తర్వాత ఇంటికి వచ్చి, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా పని చేసుకోవాలి, ధ్యానంలో కూర్చోవాలి. ఎవరన్నా వస్తే భోజనం పెట్టాలి, ధ్యానంలో కూర్చోవాలి. తర్వాత మళ్ళీ పడుకునేటప్పుడు ఇలా మొత్తం ఇంకా ఈ శ్వాస మీద ధ్యాసతో అలా. మీ బాధ్యతలు అయిపోయినాయి, ఇక టైం ఉన్నదంటే కూర్చోవాలి, వేరే పనులు ఏవిగా. అంటే ఇదివరకేమో పక్కింటికి వెళ్ళాలా, ఎవరితో మాట్లాడాలి, ఎవరికి ఫోన్ చేసి మాట్లాడాలి, ఇది ఉండే. ఇప్పుడు అది కాదు. ఈ శ్వాస మీద ధ్యాసతో లోతుల్లోకి వెళ్తే ఏం జరుగుతుంది అది గమనించాలి సార్. అసలు టైం ఉందంటే ధ్యానం చేయాలి, అంతే. ఇట్లా మనం ఒక జిజ్ఞాసతో గనక చేస్తే మన అంతరంగంలో ధ్యానం ద్వారా ఏం జరుగుతుందో అర్థమవుతుంది. అలా అప్పుడప్పుడు కళ్ళు మూసుకొని అప్పుడప్పుడు కళ్ళు తెరిస్తే నీ అంతర్బోధ వినపడదు ఏమి అనేది నాకు అర్థమైంది. 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చుంటే ఏం జరగదు, గంట కూర్చుని ఏం జరగదు సార్. 1.5 గంట కూర్చోవాలి, 1.5 గంట కూర్చోవాలి. ఏం జరుగుతుందో అన్న జిజ్ఞాస తెలుసుకోవాలన్న ఆరాటం ఉండాలి, అది తపనతో చేయాలి. తపన లేకుంటే ఏమి జరగదు సార్. ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం, లేదు అది అంతే. ఏమో చేస్తున్నామంటే ఏమో చేస్తున్నాం, అది అలాగే వెళ్ళిపోతుంది. ఏదో చేయమన్నారు కాబట్టి కూర్చుంటున్నా, అంతే. 5 నిమిషాలు అయినా పర్వాలేదు చేయమన్నారు కాబట్టి కూర్చుంటున్నా అంటే ఉపయోగం లేదు సార్. దాని రిజల్ట్ అంత రాదు. వాహ్, ఇది అల్టిమేట్ పాయింట్ మేడం ప్రతి ఒక్కరికి. అవును, ధ్యానము తపనతో చేయాలి. ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి, మనసు శూన్యమైతే ఏమవుతుందో తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి నేను చేస్తున్నా, ఆశించడం కాదు, లేదు తపన. అది మంచి పాయింట్. ఇది నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేవని కాదు. అప్పుడు ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఆ ప్రాబ్లమ్స్ వెళ్ళిపోవాలని నేను చేయట్లేదు. ప్రాబ్లం మీద మీకు ధ్యాస లేదు, ఫోకస్ లేదు. ప్రాబ్లమ్స్ ఏంటి సార్? ప్రారబ్ధ కర్మ. అది మీకు అర్థమైంది? అప్పుడే అర్థమైంది. దీన్ని మనం దాని వెనకాల పోయి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. దాంట్లో ఏమి తెలుసుకోలేం, మనం పోగొట్టుకోలేదు. ప్రారబ్ధ కర్మ ద్వారా మనం ఏం ఆనందము అనుభవించింది లేదు, ఆ ప్రారబ్ధ కర్మ కంప్లీట్ గా శూన్యము చేసింది లేదు. కాబట్టి దాని వెనకాల వెళ్ళొద్దు. ఈ ధ్యానంతో, శ్వాస మీద ధ్యాసతో ఏం మార్పు వస్తుందో చూద్దాం అని నేను ధ్యానం మొదలుపెట్టాను సార్. నాకు ఫస్ట్ ప్రశాంతత వచ్చింది. ఆ ప్రశాంతతలో నుంచి మనసు శూన్యమైంది. మనసు శూన్యం ఎట్లా అంటే నేను గమనించింది మీకు చెప్తున్నాను. ఎవరెవరికి ఎలాగ శూన్యమవుతుందో మీ అనుభవాలు మీరు చెప్తున్నారు, నా అనుభవం నేను చెప్తున్నాను. శూన్యమైంది. ఏం శూన్యమైందంటే ఎప్పుడైతే ప్రశాంతత వచ్చిందో, హాయిగా ప్రశాంతంగా ఉందో, నా ఆలోచనలన్నీ తగ్గుతూ వచ్చాయి. ఈ ఆలోచనల వేగం తగ్గింది. ఒక అంటే కళ్ళు మూసుకున్న 5 minutes కొన్ని వందల ఆలోచనలు వచ్చేది 10లోకి వచ్చింది, 10లో నుంచి 3లోకి వచ్చింది. అట్లా ఆలోచనలు తగ్గుతూ వచ్చాయి. ఆలోచనలు తగ్గుతూ వచ్చినప్పుడు నాకు ఇంకా ఎక్కువ శక్తిని తీసుకున్నాను. నాకు ఆ శక్తి, ఈ మనసు శూన్యమైంది నేను తెలుసుకున్నాను. శూన్యం అంటే ఏమైందంటే సార్, ఆలోచన లేదు, నేను లేను, శ్వాస లేదు, ధ్యాస లేదు,
ఏమి లేదు, అంత ఏకమైపోయింది. అలా ఉన్నారు అంతే. అలా ఉన్నాను. అలా ఉన్నప్పుడు నాకు మొట్టమొదటిగా నాకు వినిపించిన అంతర్బోధ ఏంటంటే, శరీర సౌందర్యం పెంచితే ఒక్క రోజులో కాలిపోతుంది, ఆత్మ సౌందర్యం పెంచితే ఎన్ని జన్మలైనా ఎన్ని లోకాలైనా నీతోనే ఉంటుంది అని వచ్చింది. వాహ్, ఫస్ట్ శరీర సౌందర్యం కాదు, ఆత్మ సౌందర్యాన్ని పెంచుకో, నీతోనే ఉంటుంది ఎన్ని లోకాలైనా ఎన్ని జన్మలైనా. మీకు వినబడ్డది? నాకు వినిపిస్తుంది సార్. వావ్. నాకు తెలియదు ఫస్ట్. నేను వేరే మాస్టర్ని అడిగాను. అడిగితే ఇదే అమ్మా ఆత్మజ్ఞానం అంటే ఇది ఇలా వినబడుతుంది అని కూడా తెలియదు సార్, అస్సలు తెలియదు. వాళ్ళు చెప్పినట్టు చేస్తూ వెళ్తున్నాను. మీకు అనిపించింది కూడా మీరు సీనియర్ మాస్టర్ని అడిగి తెలుసుకున్నాను ఏంటిది ఇట్లా వినపడ్డది అని. అలా నాకు అసలు ఫస్ట్ టైం వచ్చిన ఈ అంతర్బోధ ఇదే వచ్చింది. మొదటి అంతర్బోధ. ఎన్ని రోజులకు మేడం ధ్యానం చేసినాక? ఎన్ని రోజులకు? 6 days 7 days సార్. అంటే 6-7 రోజులకు నాకు ఇది వినపడ్డది ఫస్ట్ టైం. ఓకే. ఆ తర్వాత నేను ఇంకా చాలా బాగుంది. నేను ఎంతెంత ధ్యానం చేస్తున్నానో నాకు అంతంత ఒకలాంటి మధురానుభూతి, ఒక రసానుభూతి నాకు అర్థమవుతుంది. ఆలోచనలు చాలా తగ్గాయి. ఇంతకుముందు ఉన్న ఈ ప్రాపంచికమైన విషయాల పట్ల ఆసక్తి తగ్గుతూ వచ్చింది. నేను నా ప్రాబ్లమ్స్ ఉన్న ఆ టెన్షన్లు, ఆ దిగులు, ఆ భయము, ఆ ఆందోళన తగ్గుతూ వచ్చింది. ప్రాబ్లమ్స్ అట్లాగే ఉన్నాయి, కానీ ఈ తీసుకునే విధానం మారుతూ వచ్చింది నా అంతరంగంలో. అంటే దానివల్ల నేను ఏడుస్తలేను, దిగులు లేదు, భయం లేదు. అవి అలాగే ఉన్నాయి, మాత్రం ప్రశాంతంగా ఉంది. అంటే చూసే దృష్టి మారిపోయింది, మొత్తం దృష్టి మారిపోయింది. సరే, ఇది బాగుంది, ఇలాగే ఇంకా కొనసాగుదాం అని నేను ఆ ధ్యానంలో వెళుతూ ఉన్నప్పుడు ఇంకా నాకు ధ్యానం చేసే వాళ్ళకి, ధ్యానం చెయ్యని వాళ్ళకి తేడా చూపిస్తున్నారు. ఒక టేబుల్ అంటే నా యొక్క ఆలోచన రీతి, నాకు ఎలా అర్థం చేసుకుంటానో నా అంతర్బోధ కూడా నాకు అలాగే అర్థమైంది. మీకు అర్థమయ్యేలాగా చూపిస్తున్నా అంతే, వేరేలాగా చూపించలేదు. అనుగుణంగా ఉంది, నాకు అనుగుణంగా చూపించారు వాళ్ళు. అంటే ఒక టేబుల్ కనిపిస్తుంది, ఆ టేబుల్ మీద 2 ఉల్లిపాయలు పెట్టారు. ఒక ఉల్లిపాయ కట్ చేశారు ముక్కలు ముక్కలుగా. నన్ను అడుగుతున్నారు, ఈ ఉల్లిపాయలు అంటే ధ్యానం చేసే వాళ్ళకి చేయని వాళ్ళకు తేడా చూపిస్తాను అంటున్నారు మాస్టర్. అంటే ఏంటబ్బా తేడా అని నేను చూస్తున్నాను. అక్కడ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాం కదా, అవి ఎన్ని రోజులు ఉంటాయని అడిగారు. అంటే అంటే ఒక 2 hours, లేదు అంటే 5 hours ఉంటాయి అని చెప్తున్నాను. ఈ కట్ చేయని ఉల్లిపాయ ఎన్ని రోజులు ఉంటుంది అని అడిగారు. అంటే ఇది కొన్ని 2-3 నెలలు కూడా ఉంటుంది సార్ అట్లా నేను చెప్తున్నాను. ధ్యానం చేసే వాళ్ళకు చేయని వాళ్ళకి ఇదే తేడా. ధ్యానం చేసే వాళ్ళు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటారు, ధ్యానం చేయని వాళ్ళు ఇలా కుళ్ళిపోతారు. అంటే అది కుళ్ళిపోయిన తర్వాత ఎక్కడేస్తారు, అది డస్ట్బిన్లో వేస్తారు. అలా ధ్యానం చేయని వాళ్ళ పరిస్థితి కూడా అంతే. వాళ్ళు రోజుకి ఎంత సంపాదించినా సరే వాళ్ళు కనుక ధ్యానం ఈ అంతర్ప్రయాణం చేయకపోతే వాళ్ళ స్థితి కూడా అంతే అని చూపించారు. వాబ్రే, అంటే మీకు వంట చేస్తారని చెప్పి వంట సామాగ్రి చూపించి మీ అంతర్బోధ ఒక సీన్ ని క్రియేట్ చేసి మరి చూపించాను. అవును, ఇది నా రెండో అనుభవం. అంతే, ఉల్లిపాయలు ఎట్లయితే కట్ చేసి పెడితే ఉండేవి కాదు, నల్లగా అయిపోయి స్మెల్ వచ్చేస్తాయి. కానీ ఇది పొట్టు తీయకుండా అలాగే ఉంటే ఎన్ని రోజులైనా ఉంటది, నెలలు వాడుకుంటాం మనం, ఇంట్లోనే ఉంటది. అవును, ఉల్లిగడ్డలు కొని అలా పెట్టేస్తాం కదా. అవును సార్, అది చూపించారన్నమాట. సో కట్ చేయని ఫ్రెష్ ఉల్లిగడ్డ లాగా ధ్యానం చేసిన వాళ్ళు ఉంటారు, ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటారు. అది అట్లనే ఉంటది కదా, దాని ఏమీ తీయలా, ఫ్రెష్ గా ఉంటారంటే. ఇదేమో కుళ్ళిపోతుంది, తొందరగా ఇదైపోతుంది, పాడైపోతుంది. ఫ్రెష్ గా ఉంటారంటే అర్థం ఏంటో నాకు తెలియలేదు. నేను మళ్ళా కూడా దానికి అడిగాను సార్, ఈ ఫ్రెష్ గా ఉండడం అంటే ఏంటి అంటే, ఇట్లా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆనందంగా, ప్రశాంతంగా, హాయిగా, ప్రేమతో, కరుణతో, ఇలా దయతో, జాలితో ఉంటారు వాళ్ళు, అందుకే ఫ్రెష్గా ఉంటారు అన్నారు. ధ్యానం చెయ్యని వల్ల ఎందుకు ఆ కుళ్ళిపోయిన ఆ ఉల్లిపాయల ముక్కలను చూపించామంటే, వాళ్ళలో ధ్యానం చేయకపోతే ప్రశాంతంగా ఉండలేరు,
ఆనందంగా ఉండలేరు, తెలియదు వాళ్ళకి ఆనందం అంటే. ఈ ఆనందం వేరు, చేసి చూస్తేనే తెలుస్తుంది. ఎప్పుడు ఈర్ష్య ద్వేషంతో ఇలా ఉంటారు. అందుకే ఆ యొక్క సోల్ ఎప్పుడు కూడా అట్లా కుళ్ళిపోయిన, అంటే ఎప్పుడు దుఃఖంతో ఉంటుంది, ఆ టెన్షన్తో ఉంటుంది, భయంతో ఉంటుందని చూపించారు. అది లేకుండా ఆ శరీరంతో ఉన్న వాళ్ళు అంతే, ఆత్మను వినకపోతే అలా ఉంటారన్న తేడా చూపించారు సార్. తర్వాత ఇది బాగుంది, ఈ అంతర్బోధ చాలా బాగుంది, ఇంకా వినాలి అంటే నా ఆలోచనలు ఇప్పుడు నేను ఇప్పటి వరకు ఒక పసి హృదయంతో ఉంది సార్. అప్పుడు చాలా పసి హృదయం, అంటే ఎవరు ఏమన్నా పట్టించుకోవడం లేదు, ఒకలాంటి ఆనంద స్థితి అలా ఉంది. ఇట్లాగే ఉండాలి నేను, ఇలా ఉంటేనే నేను ఇంకా అంతర్బోధ నాకు ఇంకా బాగా కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి, ఇంకా తెలుసుకోవాలి అని ఇట్లానే ఉండాలి. ఎవ్వరేమన్నా పట్టించుకోవట్లేదు, ఏమి చేయట్లేదు. నా యొక్క ఆ ప్రశాంతతతో కూడుకొని నా ప్రతి క్షణం గడుపుతున్నాను. సో బయటకు వచ్చినాక అదే ప్రశాంతత కొనసాగాలి నేను, అప్పుడే నేను ఇంకా కొత్త విషయాలు తెలుసుకుంటానేమో. ఈ ధ్యానం ద్వారా ఇంకా ఏమేమి ఆ లోతుల్లో ఉన్నాయో అవన్నీ తెలుసుకోవాలి కదా. తెలుసుకొని నచ్చితే చేద్దాం, నచ్చకపోతే వదిలేద్దాం. అది నేను ఇంకా పరిశోధనలోనే ఉన్నాను, అప్పటికి కూడా పరిశోధనలే ఉంది సార్. అట్లా నేను ఒకరోజు ట్రైన్ ట్రావెల్ చేస్తున్నాను, ట్రైన్లో ఎక్కాను, పైన వెళ్ళి పడుకున్నాను. పైన వెళ్ళి పడుకుంటే నా లోపల నుంచి వినపడుతుందన్నమాట, పూజకు ధ్యానానికి తేడా ఏంటి, ఇలా వినపడుతుంది. పడుకొని ఉన్నాను, పడుకొని ఇట్లా ధ్యానంలో ఉన్నాను. కూర్చోరాదు కాబట్టి, తల తాకుతుంది కాబట్టి పడుకొని ఉన్నాను, ధ్యానం చేస్తున్నాను పడుకొని. అప్పుడు నాకు వినపడుతుంది, పూజలు చేయటము భక్తి, ధ్యానం చేయటము ముక్తి. బయట గురువు నేర్పిస్తారు జ్ఞానం, లోపల గురువు నేర్పిస్తారు ఆత్మజ్ఞానం. బయట గురువు దగ్గర పుస్తకం తెరవాలి, లోపల గురువు దగ్గర హృదయం తెరవాలి అని అనిపిస్తుంది. ఇవన్నీ టకటకా వచ్చేస్తున్నాయి, మీకు టకటకా వస్తున్నాయి, మర్చిపోతానేమో అని. అంటే ఇప్పుడు ఎక్కడైనా కూర్చోవడం ప్రత్యేకత, ఈ స్థలంలో కూర్చుంటే ఇక్కడ కూర్చుంటేనే ఇలా అనుభవాలు వస్తాయి అని లేదు. రైట్. ఇప్పుడు తెలిసినకున్న వెంటనే మీకు వచ్చిన వెంటనే ఏం చేశారు? ఏం చేశానంటే నా బ్యాగ్ లో ఒక బుక్ పెన్ను ఉంది ప్రస్తుతానికి, ఆ రోజు అయితే ఉంది. అప్పుడు నేను ఏం చేశానంటే వెంటనే బుక్ పెన్ను తీసి అక్కడ లైట్లన్నీ ఆపేశారు. నేను మామూలుగా చీకట్లోనే అది నోట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అది ఆ రోజు అలా చాలా నాకు ఇంకా బాగా అనిపిస్తుంది, తెలియనివన్నీ తెలుస్తూ ఉన్నాయి అని అట్లా కొనసాగుతూ ధ్యానంలో. సో ఆ జర్నీలో కూడా ఒక మంచి అంతర్బోధ వినపడ్డది, దాన్ని రాసిపెట్టుకున్నారు. సో అద్భుతం. అసలు ట్రైన్ జర్నీలో కూడా కూర్చునే పరిస్థితి లేకపోతే కూడా పడుకొని ధ్యానంలో ఉన్నారు. అక్కడ కూడా మీ అంతరాత్మ ప్రబోధం వినపడ, అంటే ఆ ట్రైన్ లో పోతానం కదా ఇప్పుడు ధ్యానం ఎందుకు అని కూడా అనుకోలేదు, కూర్చున్నారు అలా పడుకొని కూడా సాధన చేశారు. వావ్. మీరు చాలా అందరికీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. పత్రిజీ చెప్పారు కదా, ఎక్కడైనా ధ్యానమే అంతే. ట్రైన్ లో జర్నీ చేస్తే ఉట్టిగా ఎందుకు ఉండాలి, ఉట్టిగా పడుకోండి ఎందుకు, అలాగే శ్వాసను గమనిస్తూ పడుకోవాలి అంతే. వండర్ఫుల్ మేడం. నెక్స్ట్ అలా నేను ఈ ధ్యానంలో ఇంకా బాగా ఇన్వాల్వ్ అయి చేస్తున్నాను. ఇంకా మీకు అది ఇంట్రెస్ట్ లోపల వస్తున్న కొద్దీ మీకు ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతా ఉంది. అట్లా నేను ఇలా కొనసాగుతూ ఉన్నాను. కొనసాగుతున్న ఈ సమయంలో ఒక 20 డేస్లోనే సార్, నేను ఏ సమస్యకైతే నేను బాధపడుతున్నానో, మా బాబు పెళ్లి కోసం ఇంకే సమస్య లేదు, నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. నా ముందర ఒక మాస్టర్ వచ్చి నిలబడ్డారు ధ్యానంలోనే. అట్లా నేను ధ్యానం చేస్తున్నాను, నన్ను మాస్టర్ అడుగుతున్నారు, ఏంటి నీ కోరిక అంటే ఆ వాయిస్ కానీ, ఆ డిమాండ్ కానీ, ఆ బెదిరింపు కానీ అలా ఉంది సార్. ఆ అడగడంలో గట్టిగా ఏంటి నీ కోరిక అన్నారు. నాకు ఏ కోరిక లేదు స్వామి, మా బాబు పెళ్లి కోసం తప్ప నాకు ఏ కోరిక లేదు అంటున్నాను. అప్పుడు అడిగింది కాబట్టి మీరు చెప్పారు, అప్పటిదాకా కోరికల మీద లేదు సార్, అసలు నాకు గుర్తు కూడా లేదు. ఓహో, ఓకే, ఇది ఇంపార్టెంట్. నాకు అసలు అది మర్చిపోయా నేను. ఆ మాస్టర్ గారు నాకు మళ్ళీ గుర్తు చేశారు,
ఓకే ఓకే, అయితే నేను అంటున్నాను మా బాబు పెళ్లి కోసం కానీ నాకు ఏ కోరికలు లేదు స్వామి, నాకు అంతా బాగుంది అని చెప్తున్నాను. పెళ్లి చేసేది నువ్వా నేను చేసేది అన్నారు. ఓ ఎంత బాగా వినపడుతుందంటే ఇట్లా మనం మాట్లాడుకున్నట్టు వినిపిస్తుంది సార్. మనం ఎట్లా మాట్లాడుతున్నాం సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ధ్యానంలోనే కళ్ళు మూసుకొని నేను శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే ఇదంతా. అట్లా నాకు నీకేం కోరిక అంటే బాబు పెళ్లి కోసం తప్ప నాకేం లేదని చెప్పిన తర్వాత చేసేది నువ్వా నేను అన్నారు. లేదంట స్వామి, ఆ బాబుకు కొన్ని దోషాలు ఉన్నాయంట, అందుకే పెళ్లి జరగట్లేదంట అని చెప్తున్నాను. బయట చెప్పింది మీరు చెప్పారు? చెప్తున్నాను, బయట చెప్పింది చెప్తున్నాను. చెప్తే దోషాలు ఉన్నాయా అన్నారు. అవును స్వామి అన్నాను. అట్లా చూస్తూ ఉన్నాను సార్ నేను ధ్యానంలోనే. నా ముందర ఒక హోమం వెలుగుతూ ఉంది. స్వామి అక్కడ ఆ మాస్టర్ నా ముందర నిలబడ్డారు. హోమం మా ఇద్దరి మధ్యలో హోమం వెలుగుతుంది. అక్కడ మా బాబు అమెరికాలో ఉంటాడు, ఆ బాబు అక్కడ కనపడుతున్నాడు. మా ఇద్దరి మధ్యలో ఆ బాబు కనిపిస్తున్నాడు. అట్లా బాబు కనిపించగానే ఏంటో ఆ బాబులో నుంచి ఏంటో తీసి అందులో ఇలా వేస్తున్నట్టు నాకు కనిపించి మళ్ళీ తర్వాత అడిగారు నన్ను ఆ మాస్టరు, మీ బాబు దోషాలన్నీ తగలబెట్టేశాను, హాయిగా ఉండు, ప్రశాంతంగా ఉండు అని గట్టిగా అరిచారు నా మీద. ఎవరో మాస్టర్ తెలుసుకోలే మీరు? తెలుసుకోలే, తర్వాత తెలిసింది. ఓకే ఓకే. అయితే అప్పుడు మాత్రం తెలియలేదు సార్. అప్పుడు తెలియలే. ఓకే. హాయిగా ఉండు, ప్రశాంతంగా ఉండు, మీ బాబు దోషాలను తగలబెట్టేసా అన్నారు. ఓకే ఓకే థ్యాంక్స్ మాస్టర్ అని చెప్తున్నాను. చెప్తూ ఉండగానే ఒక అమ్మాయిని చూపించారు. ఈ అమ్మాయి నీకు కాబోయే కోడలు అన్నారు. అని చూసుకో ఎలా ఉందో అన్నారు. బాగుంది అని చెప్తున్నాను, చాలా బాగుంది. ఓకే. ఇద్దరికి దండలు ఇచ్చారు. దండలు ఇచ్చి వాళ్ళకు ఆ దండలు మార్చిపిచ్చారు. ఓకే. వారి ముందటనే జరిగింది అక్కడ ధ్యానంలోనే జరిగింది సార్. తర్వాత వాళ్ళ పెళ్లి ఎప్పుడైతుంది, వాళ్ళ ఏ సంవత్సరం, ఏ నెలలో, ఏ వారం, ఏ డేటు, ఏ నిమిషాలకు, ఎన్ని నిమిషాలకు నాకు చక్కగా ఇట్లా చూపిస్తున్నారనమాట, రాసి చూపించినట్టు. అదంతా చూశాను. చూసిన తర్వాత ఇంకా నా పాదాలకు నమస్కారం పెట్టించారు వాళ్ళిద్దరితో. అయిపోయింది ఇంకా అది అక్కడికి కట్ అయిపోయింది అనమాట. దాని తర్వాత నేను కళ్ళు తెరిచిన తర్వాత ఆ సంవత్సరం, ఆ నెల, ఆ వారం, ఆ డేటు, ఆ నిమిషాలతో సహా రాసుకున్నాను. అదే డేటు రోజు, అదే సంవత్సరంలో, అదే డేటుకు, అదే వారం కరెక్ట్ పెళ్లి జరిగింది సార్. అమ్మాయి కూడా అదే అమ్మాయి. నేను ఏ అమ్మాయిని చూశానో అదే అమ్మాయి. చాలా బాగుంది. ఎంత బాగుందో చెప్పలేను నేను, ఇంకా అంత బాగుంది. మాస్టర్లే అంటే మీరు కోరిక కోసం ధ్యానం లేదు, ఆల్రెడీ ఉంది సమస్య, నలుగుతున్నారు లోపల. అవును. కానీ ధ్యానంతో ఏమవుతుంది, శూన్యంగా ఉంటే ఏమవుతుంది, మా ఆలోచన రహిత స్థితిలో ఏమవుతుంది అనేది దీని ధ్యానం మీద పరిశోధన చేశారు. దీని మీద ఫోకస్ పెట్టా గానీ నా ప్రారంధ కర్మ మీద నేను ఫోకస్ పెట్టలేదు. ధ్యాన సాధన మాత్రం సిన్సియర్ గా చేసుకుంటే వెళ్ళారు. మీకేది ఉందో వారే అడిగి తీర్చేశారు. ఇక్కడ అందరికీ గమనించాల్సింది ఏంటంటే ఏ సమస్య ఉన్నా సమస్య తీర్చమని అడగాల్సిన అవసరం లేదు. ధ్యాన సాధన సిన్సియర్ గా సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తే చాలు. అంతే. సిన్సియారిటీ అండ్ సీరియస్నెస్ అంటారు పత్రిజీ. ఈ రెండు లేకపోతే మన జీవితంలో, అంటే నేను తెలుసుకున్నది చెప్తున్నాను సార్, ఈ రెండు లేకపోతే ధ్యాన జీవితం మర్చిపోవడమే. సిన్సియర్ గా సీరియస్ గా చేయకపోతే ఏదో కంటి తుడుపుగా చేస్తే యూజ్ లేదు. మళ్ళా అదే దుఃఖం, అదే బాధ, అంతే, ఇంకేం మిగలదు అనేది నాకు అర్థమైంది. సో మీ ఇప్పుడు 4 అంతర్బోధలు అంటే 3 ఆత్మజ్ఞానానికి. ఇప్పుడు మీరేం అర్థం చేసుకున్నారు ఇవన్నీ కనబడినాక? ఫస్ట్ అది చెప్పండి. అంటే ఇదంతా కనిపించిన తర్వాత ధ్యానం ద్వారా ఈ ధ్యాన లోతుల్లోకి వెళితే ధ్యాన శక్తి నాకేం చేసింది, మార్పు తెచ్చింది, ప్యూరిటీ తెచ్చింది. అంటే ధర్మం, సత్యం ఉండాలి. ఈ ఈర్ష ఇవన్నీ నేను పోవాలని కోరుకోలేదు సార్. అచ్చా, మీలో ఏమున్నాయో అవి పోవాలనుకోలేదు, పోవాలనుకోలేదు. అంతే, ఇవి ఆటోమేటిక్ గా కర్పూరంలా కరిగిపోయాయి నాకు. వాహ్ మిత్రులారా, వింటున్నాం కదా పత్రిజీ అమృత వాక్కుల నుంచి మనం ఎన్నోసార్లు విన్నది మేడం గారి ద్వారా అనుభవ జ్ఞానం వింటున్నాం. ఏం ఆశించకుండా చేస్తే ఎలా ఉంటది, అంతే.
ఏం ఆశించకుండా చేస్తేనే ధ్యాన జీవితం అంటే ఏంటి, ధ్యాన ప్రయాణం అంటే ఏంటి, ధ్యాన లోతు అంటే ఏంటి, ధ్యానం వల్ల మన జీవితానికి ఏం ఉపయోగపడుతుంది అనేది అర్థమైతుంది సార్. అర్థమైంది నాకు. వండర్ఫుల్. ఇంకా ఉన్నాయా మేడం అంతర్బోధ? చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? ఇంకొకటి చెప్పి అంతర్బోధ వినడం వల్ల వచ్చే లాభాలు చెప్పండి. ఇంకోటి చెప్పండి. మీ సమస్య అయితే తీరింది, తర్వాత ఏం జరిగింది మరి? అలా సమస్య తీరినాక ఇక ధ్యానం అవసరం లేదుగా, అయిపోయింది కదా అక్కడతో. మరి ఎందుకు కొనసాగించారు మీరు? అది నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అయితే సమస్య అయిపోయింది. అది సమస్య అయిపోయిన తర్వాత ఇంకా మనిషి ఇప్పుడు అన్నం తిన్నాం సార్, ఇంకో 3 గంటలకు ఆకలి అయ్యేదా? వేస్తుంది. మరి సమస్య వెళ్ళిపోయినాక ఇంకొక సమస్య రాదా? అంతే కదా. కరెక్ట్. మళ్ళీ ఇంకో సమస్య వస్తుంది, వస్తూనే ఉంటుంది. నేనున్నాను అంటది. మనం కనుక ఆ ధ్యానంలో ఆ సీరియస్గా అంటే సిన్సియర్గా మనము ఈ మార్పుతో కూడుకున్న ఈ యొక్క క్షణాలని, ఈ రోజులని, ఈ నెలలని, ఈ సంవత్సరాలని అలా గడుపుతూ పోవాలి. అప్పుడు గడుపుతూ పోయినప్పుడు ఏ సమస్య వచ్చినా నీకు సమస్య లాగెందుకుంటుంది? అసలు సమస్య రావడానికి కూడా ఆస్కారం ఉండదు నాకు తెలిసి. అంతే కదా. అన్ని గుణాలు కలిగి ఉన్నాక అదెందుకు వస్తుంది? ఇప్పుడు మీ సమస్య తీరిన తర్వాత ఎలా ఉంది మీ ధ్యాన జీవితం? మళ్ళీ ఏం చెప్పింది మీ అంతర్బోధ? నేను ఇలా ఈ అంతర్బోధతో ఈ సమస్యను నేను క్లియర్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇంకా లోతుల్లోకి వెళ్ళాలన్న తపన ఎక్కువ వచ్చింది సార్. చాలా మంది ఇక అయిపోయింది కదా, ఇక మా ఓడి పెళ్ళయింది, ఆపేలే, అదొకటే సమస్య. ఆ సమస్య ఆగిపోయింది, ఇంకా నేను ధ్యానం ఎందుకు చేయాలి అనుకుంటే అనుకోవాల్సింది కానీ అనుకోలే మీరు. లేదు, ఇంకా ఎక్కువ చేయాలనుకున్నా, ఇంకా ఎక్కువ చేయాలి. అంటే మామూలుగా గింత కొంచెం చేస్తేనే గిన్ని వచ్చింది. ఓకే, అట్లా అనుకున్నారు మీరు. ఇంకేముంది, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, ఓకే చాలా ఉంది ఇంకా అని నేను అట్లా ధ్యానంలో నేను కొనసాగుతూ ఉన్నప్పుడు ధ్యానంలోనే ఇవన్నీ సార్ నేను విన్నాయన్నీ ధ్యానంలోనే. అదే ధ్యానంలోనే విన్నది చెప్తున్నారు మీరు, పుస్తకాలే కాదు. ఓకే. ఒకరోజు ఒక అమ్మాయి ధ్యాన సెంటర్కి వచ్చింది. ధ్యాన సెంటర్కి వచ్చి ఆమెకు 8 సార్లు అబార్షన్ అయిందంట. 9వ సారి ప్రెగ్నెన్సీ వచ్చింది ఆవిడకి. వచ్చి నన్ను అడిగిందనమాట, మేడం ధ్యానం చేస్తే నాకు ఏమన్నా మేలు జరుగుతుందా అని. ఏంటి మేలు జరగాలి, నీకేంటి ప్రాబ్లం అని అడిగితే ఇవన్నీ చెప్పింది ఆవిడ. నాకు 8 సార్లు అబార్షన్ అయింది, 9వ సారి ప్రెగ్నెన్సీ వచ్చింది, నాకు బాగుండాలంటే ధ్యానం చేయమని చెప్పారు, నేను మీ సెంటర్ వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పారు ఆవిడ. అంటే సరే అమ్మా, ఇక్కడ ఏం దొరకదు, ఒకటి శ్వాస మీద ధ్యాస, ఇంతే కానీ నీకు మంత్రము యంత్రము తంత్రం ఏది దొరకదు అని మీరు చెప్పేస్తున్నారు. చెప్పాను మామూలుగా సార్, రియల్ గా కూడా తర్వాత చెప్పారా? అప్పుడే చెప్పాను, రియల్ గానే ఇదంతా. ధ్యానంలో కాదు, రియల్ గా వచ్చింది ఆవిడ. ఓకే అమ్మా, ఈ ధ్యానం ఒకటి తపస్వాస మీద ధ్యాస, ఇక్కడ ఏమి దొరకదు, ఏ యంత్రం ఉండదు, ఏ తంత్రము ఏ మంత్రం ఉండదు. నీకు కావాలంటే హాయిగా కూర్చో, శ్వాసను గమనిస్తూ ఉండు, ఆలోచనలు కట్ చేసి అలా గంటలు చెయ్యు, ఏం జరుగుతుందో చూద్దాం, అంతే, ఇంకేముండదు, ఇది చెయ్యు అని చెప్పాను. అలా చేస్తూ ఉంది ఆవిడ. చేస్తూ ఉన్న తర్వాత మళ్ళీ చెకప్కి వెళ్ళిందంట సార్. చెకప్కి వెళ్ళి డాక్టర్ దగ్గర చెకప్కి వెళ్తే ఆ డాక్టర్ అన్నారంట, ఈసారి కూడా నీకు అబార్షన్ అయ్యే సూచనలు చాలా కనిపిస్తున్నాయమ్మా అనిందంట. నాకు హాస్పిటల్ నుంచే ఫోన్ చేసింది. నేను రోడ్డు మీద ఎక్కడో బయటకు వెళ్ళి వస్తున్నాను, అమ్మాయి ఫోన్ వచ్చింది. నేను నడుస్తూనే నేను ఫోన్ మాట్లాడుతున్నా అమ్మాయితో. ఆ అమ్మాయి ఏడుస్తూ నాకు చెప్పింది, మేడం ఈసారి కూడా అబార్షన్ అయ్యే సూచనలు ఉన్నాయని చెప్తున్నారు, నాకు చాలా బాధగా ఉంది అని ఏడుస్తుంది. ఏడిస్తే మనం ఏం చేయలేమమ్మా, నువ్వు ఇంకా పెంచు ధ్యానం, ఇంకా పెంచు, అంతే, ఇంకేం చెయ్యొద్దు అని చెప్తున్నాను సార్. చెప్తూ ఉండగానే ఫోన్ నా చెవి దగ్గరే ఉంది. నాకు ఈ చెవులో నుంచి వినిపిస్తుంది. ఏమని వినిపిస్తుందంటే, ఆవిడ గత జన్మలో ఒక డాక్టర్, ఆమె చాలా మందికి అబార్షన్లు చేసింది, ఆ కర్మ ఇప్పుడు ఆవిడకి వచ్చింది, ఆ కర్మ ఈమె అనుభవించి తీరవలసిందే, ఆ కర్మ ఇప్పుడు ఈమె అనుభవిస్తుంది అని చెప్పారు సార్.
చెప్పి మరి ఏం చేయమంట మళ్ళీ ఏం చేయాలో చెప్పారు. విషయం చెప్పారు, సొల్యూషన్ కూడా చెప్పారు. ఆ మధ్యలో కొన్ని సోళ్ళని పంపించేశారు కదా అబార్షన్ చేసి, అన్ని సోళ్ళకి పాదాలు పట్టుకొని క్షమాపణ చెప్పమని చెప్పారు. అప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి వింటున్నాను, ఇక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి చెప్తూనే ఉన్నాను, అమ్మ నాకు వినిపిస్తుంది, మరి ఇది నీ పరిస్థితి అని చెప్పాను. ఆవిడ ఏం చేశారు, మళ్ళీ సెంటర్కి వచ్చారు హాస్పిటల్ నుంచి. ఆవిడకి కూర్చోబెట్టి క్షమాపణ చెప్పిపించాను. సార్, ఎన్ని సోళ్ళనైతే నువ్వు గత జన్మలో డాక్టర్గా ఉండి మధ్యలో పంపించావో అన్ని సోళ్ళ పాదాలు పట్టుకొని నాకు క్షమాపణ కోరుకుంటూ ఉండు ధ్యానంలో. ఇప్పుడు కూడా అన్ని సోల్స్ వచ్చి వెళ్ళిపోయినాయి ఆమె దగ్గరికి, అంతే కదా. అయితే ఇంకెన్నున్నాయో సార్, ఎన్ని జన్మలు పట్టేదో. కాబట్టి ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు తనకు జ్ఞానం వచ్చింది కాబట్టి కర్మలు దగ్ధం అవుతాయి. కాబట్టి అలా చెయ్యు అని చెప్పాను. సరే చేస్తూ ఉన్నారు సార్. ఆవిడ చేస్తూ ఉన్నప్పుడు ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ చెకప్కి వెళ్ళింది ఆవిడ. డాక్టరు చూసి చాలా బాగుందమ్మా, ఏం చేసావని అడిగారంట. అప్పటికప్పుడే 10 days తర్వాత మళ్ళీ అప్పుడు వెళ్ళిపోయి సాధన చేసింది. ఈ సాధన చేసింది, క్షమాపణ చెప్తూ ఉంది. చెప్పి మళ్ళీ వెళ్ళింది హాస్పిటల్కి. వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ అడిగారంట, ఏం చేసావమ్మా, చాలా బాగుంది బేబీ లోపల అన్నారంట సార్. అప్పుడు డాక్టర్ షాక్ అయ్యారంట. నేనేం చేయలే మేడం, అక్కడ ఒక మేడం ఉంటారు, సువర్ణ మేడం, నాకు ధ్యానం చేయించారు, క్షమాపణ చేయించారు. నేను గత జన్మలో ఒక డాక్టర్ని, చాలా సోళ్ళకి నేను అబార్షన్లు చేశానంట, అన్ని సోళ్ళకి క్షమాపణ చెప్పిపించారు, అంతే అది చేశాను అన్నారంట. ఏంటమ్మా అది రాజయోగమా అనిందంట ఆమె. అంటే ఆమెకి ఏం తెలియదు, అవును అన్నదంట. అలా ఆవిడకు ఆ ప్రెగ్నెన్సీ చక్కగా ఒక బేబీకి జన్మనిచ్చింది సార్. రైట్, డెలివరీ కూడా అయింది. మేడం, అంటే మీ అంతర్బోధ మీకే కాకుండా ఎదుటి వాళ్ళకు కూడా మీరేం చేయాలో అందించబడుతుంది. ఆ అమ్మాయికి అయితే అందించబడ్డా సార్. యాక్చువల్గా అయితే అది అవతల వాళ్లకు కూడా పుణ్యం ఉండాలి, అది ఇది అవతల వాళ్లకు కూడా ధర్మసత్యంలో ఉండాలి. వాళ్ళు ఉన్నప్పుడే ఈ అంతర్బోధ నా ద్వారా ఆమెకు ఆ పుణ్యం ఉంది కాబట్టి అందించబడ్డది అనేది నాకు తర్వాత అర్థమైంది. రైట్. ఆ కనబడ్డ మాస్టర్ ఎవరు మీ అబ్బాయి కోసం? అది చెప్పండి. తర్వాత తెలుసుకున్నా అన్నారు కదా, ఎట్లా తెలిసింది? నేను మళ్ళా ప్రశ్నలు వేసుకోవడమే సార్. ఎప్పుడు ప్రశ్నలే. ఓకే, ఇప్పుడు మీకు అది అర్థమైనాక ఎట్లా ప్రశ్న ఎట్లా వేసుకొని ఎంతసేపు కూర్చుంటారో అది చెప్పండి ప్రాసెస్. నాకు అది తెలుసుకోవాలని ఒక్కటి చెప్తా సార్ మీకు, దాని తర్వాత అర్థమవుతుంది. రైట్, ఒక్కటి చెప్పండి. మేము అందరం కలిసి ధ్యానానికి వెళ్ళే వాళ్ళం కొంతమంది. ఒక ఆవిడకు స్టార్టింగ్ లో ఏం కనిపించిందంటే కుక్క కాకి కనిపించింది ఆవిడకి. ఆవిడ మురిసిపోతున్నారు, కుక్క కనపడ్డది నాకు, కాకి కనపడ్డదని మురిసిపోతున్నారు. నాకేమో అనిపించిందంటే ఎందుకు ఈ కుక్క కాకి కనిపించింది, ఎందుకు కనిపించాలి, లాభం ఏంటి అని నేను మా ఇంటికి వచ్చిన తర్వాత అంత పని అయిపోయిన తర్వాత ధ్యానంలో కూర్చొని ప్రశ్న వేసుకున్నాను. ఆ కుక్క కాకి ఆవిడకి ఎందుకు కనపడింది, దానికి అర్థం ఏంటి అని కూర్చున్నాను. కూర్చుంటే ఒక గంట సేపు కూర్చున్నాను సార్. గంట కూర్చున్న తర్వాత నాకు దానికి ఆన్సర్ ఇచ్చారు మాస్టర్లు. ఏం ఆన్సర్ అంటే, కుక్క ఎందుకు కనపడింది, కుక్క విశ్వాసం గల జంతువు, కుక్కలాగా ఉండు, విశ్వాసంతో ఉండు. కాకి ఎందుకు అనిపించింది అంటే, కాకి కవ 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 అని అరుస్తూ ఉంటుంది ఎప్పుడు, కాకిలాగా అరవబాకు, ఓహో మౌనంగా ఉండు, అరుపులు తగ్గి విశ్వాసంతో ఉండు, వాటి గుణాలను తీసుకోమని తీసుకో, దీనికి అర్థం అది అని చూపించారు. క్వశ్చన్ చేసి ఒక గంట సేపు కూర్చుంటే మీకు వచ్చేసింది ఆన్సర్. సో ఏదైనా అంతే, ఇక అంతే సార్. ఒకటి కనబడ్డ తర్వాత మళ్ళీ కూర్చున్నప్పుడు ఎవరు ఏమిటి అని ప్రశ్నించుకొని కూర్చోవాలి. ఒక మినిమం గంట సేపు అయినా కూర్చోవాలి. క్వశ్చన్ చేసినా అయ్యో రాలేదు కాదు, అప్పుడే ప్రశ్న వేసి ఒక గంట అన్నా కూర్చోవాలి, కనీసం గంట. సార్, గంట అంటే నీ అంతర్స్థితిని బట్టి గంట. అది నీ అంతరంగంలో నీ స్థితి చేంజ్ కాకుండా నీ అల్లకల్లోలం మనసుతో నువ్వు 10 గంటలు కూర్చున్నా నీకు ఆన్సర్ అందది. అల్లకల్లోలం లేకుండా శూన్యంలో ఉంటే తొందరగా వస్తుంది. ఇంత టైంలోనే అందుతుందని అయితే చెప్పలేదు.
దానికి సమయమే లేదు. వండర్ఫుల్. ఇది ఇంకా అల్టిమేట్ మేడం. మేడం మీ అంతర్బోధ వింటూ ఉంటే ఎన్ని ఎపిసోడ్లు అయినా చేయొచ్చు అనేది అర్థమవుతుంది. సో చివరగా ఈ అంతర్బోధలు వినడం వల్ల లాభాలు ఏంటో ఒకటి రెండు చెప్పి మీ సందేశం ఇచ్చి ముగిద్దాం. చెప్పండి. ఈ అంతర్బోధ వల్ల కొత్త కొత్త పాయింట్స్ తెలుసుకోవడం వల్ల నాకు ఎప్పుడూ నేను తెలుసుకోనివి, ఎప్పుడూ విననివి నేను తెలుసుకోవడం వల్ల నా లోపల ఎంత ఆనందం అంటే ఒక పసిబిడ్డలాగా నేను తయారైపోయాను సార్. చాలా ఆనందం. ఇవి దేనికి ఉపయోగపడుతున్నాయి అంటే, ఇది నాకు ఈ అంతర్బోధ వినడం వల్ల, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం వల్ల నా కొత్త జీవితం లాగా అనిపించింది. అది కొత్త జీవితం, కొత్తగా ఉండడం, కొత్తగా ఉంది, ఎప్పటికీ కొత్తగా ఉండడం, ఆనందంగా ఉండడం, జ్ఞానం. అసలు ఆత్మ భూమి మీదకి వచ్చిందే, శరీరం తీసుకున్నదే జ్ఞానం కోసం, ఆనందం కోసం. సో ఇటు కొత్త జ్ఞానం అందుతుంది, ఇటు ఆనందం పెరుగుతుంది. వావ్, ఇది చాలా అల్టిమేట్ మేడం. చివరగా ఈరోజు మీ మెసేజ్ ఏంటి అందరికి? ప్రతి ఒక్కరికి సార్, ప్రతి ఒక్కరు ధ్యానం చేసే మాస్టర్లు అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, అంతర్బోధ అనేది కాకుండా మనము మారడంలో, మనం ప్రశాంతంగా ఉండడంలో, మన మనసు శూన్యం చేసుకోవడంలో, మన సత్యధర్మంలో మనం జీవించినప్పుడు మన హృదయం పసి హృదయం అవ్వాలి. ఎప్పుడైతే పసి హృదయంలోనే పరమాత్ముడు నివాసం ఉంటారు అనేది నాకు అర్థమైంది. అందరు కూడా అలాగే ఇక్కడ వదిలిపెట్టిపోయే వాటికి ఆరాటం ఆపేసి, మనతో వచ్చే వాటికి ఆరాటం పెంచుకుంటూ ఈ పసి హృదయాన్ని తయారు చేసుకోవాలంటే ప్రతి ఒక్కరిలో పరమాత్మని చూస్తూ ఆ ఆనందంతో, ఆ రసానుభూతితో అలా ఉన్నప్పుడే ఆ అంతర్బోధ వినపడుతుంది. ఆ అంతర్బోధ ద్వారా కొత్త జీవితాన్ని జీవిస్తూ ఆనందంగా కొత్త కొత్త అంతర్బోధ వింటూ ఇంకా లోతుల్లోకి వెళ్ళడానికి ట్రై చేద్దాం. అప్పుడే మనము ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో అన్న ఆ సంగతి మనకు అర్థమవుతుంది. అప్పటి వరకు అర్థం కాదు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇది మిత్రులారా, అంతర్బోధ అంటే ఒకటి ఉంటుందని, కళ్ళు తెరిస్తేనే ప్రపంచమని జీవించిన ఒక మహిళ. ఈ జన్మలో మహిళలా ఉన్నారు, గత జన్మలో ఎంత గొప్ప సాధకురాలో పత్రిజీ చెప్తారు కదా. నేటి మహిళా మాస్టర్స్ అందరూ ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేసిన వారని, అందుకే ఇంత సింపుల్గా అందినే వారికి టకటకా అందుతుంది. కాబట్టి మిత్రులారా, ధ్యానం చేయటం వల్లనే అన్ని విషయాలు అర్థమవుతాయి. మేడం గారి నుంచి ఏం తెలుసుకున్నామంటే, ఏమీ ఆశించకుండా ధ్యానం చేయడం. ఇబ్బందులతోనే వస్తూ ఉంటాం మనం, ఇబ్బందులు పోతాయి, ధ్యానం చేస్తే ఇబ్బందులు పోతాయని తెలుసుకుంటాం. నిజంగానే వెళ్ళిపోయినాయి. చాలామంది చెప్తూ ఉంటారు ధ్యానం చేస్తే వెళ్ళిపోయినాయి, మళ్ళీ వచ్చినాయి అని. మేడం గారి ద్వారా తెలుసుకున్న అల్టిమేట్ విషయం ఏంటంటే, ఏం ఆశించకుండా ధ్యానం కోసమే, ధ్యానం గురించి, లోతుల్లోకి వెళ్ళడం గురించే, మనస్సుని శూన్యం చేస్తూ ఉండడం గురించే మనం సాధన చేస్తూ ఉంటే మనకున్న ఏవైనా తీరని కోరికలు కూడా మన అంతరాత్మ ప్రబోధం ఆ జ్ఞానమే తీరుస్తుంది. ఇక్కడ ఎవరో మాస్టర్లు వచ్చి పెళ్లి చేసిండ్రు అలా కాదు మనం అర్థం చేసుకోవాల్సింది. వారి ఆత్మ, అంతరాత్మ ప్రబోధమే వారికి ఇవన్నీ తెలియజేసి అంతా జీవితాన్ని అద్భుతంగా జీవించేలా చేస్తుంది. ఏం జరుగుతుంది? అంతర్బోధ వినాలనుకుంటూ కూడా వేయొద్దు. మళ్ళా జస్ట్ సిన్సియర్గా, సీరియస్గా, శ్వాస మీద ధ్యాసతో ఏం జరుగుతుంది, స్థిరంగా కూర్చుంటే ఏమవుతుంది, శ్వాసను గమనిస్తే ఏమవుతుంది, మనసు శూన్యమైతే ఏమవుతుంది అని గమనంతో కూడుకున్న, ఎరుకతో కూడుకున్న శ్వాస మీద ధ్యానం చేస్తేనే ఇవన్నీ వస్తాయి అనేది వారి అనుభవ జ్ఞానంతో తెలుసుకున్నాం. ఎప్పుడు ఏది అవసరమైతే అది వస్తుంది, ఇది కూడా మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి మిత్రులారా, సిన్సియర్గా, సీరియస్గా ధ్యాన సాధన చేస్తూ ఉందాం. ఏం జరుగుతుందో మీ అనుభవాలు కూడా చెప్పే అవకాశం ఉంది పిఎంసిలో. ఇందుకోసమే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పరమాత్మ వారు పిఎంసి స్థాపించిందే అందరి అనుభవాలు ప్రపంచానికి అందించడం కోసం. కాబట్టి మిత్రులారా, ఇది ఈనాటి సత్యదర్శనంలోని అంతర్బోధ. సువర్ణ మేడం గారి అంతర్బోధ పుస్తకం నుంచి తీసుకోలే మనం. కాబట్టి ఇలా సాధన చేద్దాం.
మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.